కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతన్నలు మరలబడుతున్నారు. రేవంత్ తీరు నిరసిస్తూ జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలం భూషణారావుపేటలో రైతులు రోడ్డెక్కారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ ఇప్పటివరకు రాలేదని గ్రామ పంచాయతీ ఎడుత ధర్నాకు దిగారు. రైతులను నాశనం చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని మండిపడుతున్నారు. రైతులతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ధర్నాలో పాల్గొన్నారు. ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ నాయకుడు రాజేశ్వర్ రెడ్డి. డిసెంబర్ 9 తారీఖు నాడు అన్నారు. ఆ 9 మళ్ళీ డిసెంబర్కి వచ్చినట్టు ఈ ఓటర్లల్లో మాలాంటి వాళ్ళని మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కొట్టంది తక్కువ అవుతుంది. కొట్టంది తక్కువ ఏమో నిలబడి రథం మీద నిలబడి చాలా మాట్లాడుతుంది. నీ రైతు బంధు ఏది, నీ రుణమాపేది, పేదవాళ్ళకి ఇచ్చేది ఏదైతే ఉపాధి పనికి పేదవాళ్ళు పోయేవాళ్ళు వాళ్ళకు 12,000 రూపాయలు అనేది ఎవరెవరు అనేది డిక్లరేషన్ కూడా లేదు. మీ మంచి చేసినవి చెప్తే ఇసుడు చెడు కూడా నేను కాంగ్రెస్ పార్టీ అని కాదంటలేను, కానీ ఎందుకంటే ఓటర్లల్లో రోడ్డు పోన పోతే దయచేసి మాకు వశపడతలేదు, తిట్లు అవుడవుతుంది, ఇసుంటి అబద్ధాలు అద్దు. కాకపోతే ఇంకా 2-3 నెలల దాకా మొత్తం డబ్బులు ఇచ్చిన కాదండి, ఏదన్నా అవుతారు. కానీ కాకపోతే రేపు వచ్చే ఎల్లుండొచ్చే రాత్రి 12 గంటలు దాటిందంటే టన్ మనే టిన్ మనే ఇసుంటి కాదండి. రేవంత్ రెడ్డి గారు 2-3 నెలలు కాదంటే కూడా ఆగుంటారు కదా. ఏదైతే 18,042 కోట్లు రుణమాఫీ ఇచ్చినావో ఒక్కసారి 2,727 కోట్లు ఇచ్చినావో ఇంకా రానటువంటిది 50 లక్షల మంది, ఇంకా 10,000 కోట్లు కూడా దాని మీదే రైతులు అంత కష్టపడుతున్నారు, దాని మీద కూడా వేచిస్తున్నారు. ఇవాళ వచ్చిన వాళ్ళకు ఎందుకు వచ్చిందని మేము అడుగుతలేరు. రానోళ్ళ పరిస్థితి ఎందుకు చూస్తలేరు? గైడెన్స్ మీద కింది బాగోళ్ళు కూడా ఇస్తలేరా? మరి మీరు చూస్తలేరా? మీడియా మిత్రులు కూడా ఎన్ని కవర్లు చేస్తున్నారు, ఎంత చూస్తున్నారు, మీకు అన్ని తెలిసి ఉండి కూడా ఇటువంటి అబద్ధాలు